జయ దుర్గా జయ జయ దుర్గా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భవానీలందరికీ ఈరోజు మా పీఠం దగ్గర దీక్ష తీసుకున్న రామకృష్ణ మంగమాత భవానీల ఇంట్లో ఈరోజైతే పీఠం పెట్టుకున్నారు. భవానీ వాళ్ళైతే ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం చేస్తూ ఈరోజు పీఠం పెట్టి పడిపూజ చేస్తున్నారు. ఈ పడిపూజ కార్యక్రమానికి పీఠాన్ని తీసుకెళ్ళి పీఠాన్ని కడిగి బొట్లు పెట్టేసి భవానీలందరూ రెడీ చేశారు. ఇంకా పీఠాన్ని అలంకరించే పని మాత్రం నేను తీసుకున్నాను. నా ఇష్టంగా నా సంతోషం కొద్దీ నాకు ఎలా అలంకరించాలనిపించిందో అలా అలంకరించుకున్నాను. పీఠాన్ని అయితే చాలా బాగా అలంకరణ జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది చూసినప్పుడు. భవానీ వాళ్ళు పీఠం అలంకరించండి మాత అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. భవానీ ఇంకా అమ్మవారి కూర్చోబోయే పీటను అలంకరించుకోవడం కూడా నాకు అదృష్టమే. జయ దుర్గా జయ జయ దుర్గా. పీట మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత ఫైనల్గా పూలైతే అలా చల్లేసాను. ఇంకా అంతా రెడీ అయిపోయింది. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేయడానికైతే సతీష్ అయ్యప్ప రెడీగా ఉన్నారు. ఇంకా పూజ చేయడానికి మాతలు కూడా రెడీ వచ్చేసారు. రామకృష్ణ భవానీ మంగమాత ఇంకా వాళ్ళ పిల్లలు గురు భవానీ అందరూ పూజ అయితే స్టార్ట్ చేశారు. కార్యక్రమం అయితే కన్నుల పండుగగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇంకా వాళ్ళు కట్టుకున్న కొత్త ఇంట్లో ఇలా పడిపూజ పెట్టుకోవడం, అమ్మవారిని ముందుగా ఆసీనులు చేసి కూర్చోబెట్టడం అనేది వాళ్ళ అదృష్టం కూడా. అమ్మవారు చాలా సంతోషించారు కూడా. చూస్తున్నారు కదా ఇలా జరిగింది. భజన అంటే భజన కాదు, సూపర్గా జరిగిందండి. పాటలు కూడా అయ్యప్పలు బాగా పాడారు. ఇంకా మా భవానీలు కూడా చాలా బాగా పాడారు. భవానీలు పాట అందుకుంటే అమ్మవారు దిగి రావాల్సింది అలా ఉంటుంది. అలా బాగా పాడారు. అమ్మవారిని సంతోషపరిచారని నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమవుతుంది కదా. నిజంగా అమ్మవారు సంతోషిస్తే మనందరినీ చల్లగా చూడాలి. మనందరికీ ఆమె ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలి. పాటలో ఊపు చూడండి ఎలా ఉందో. గురు భవానీతో సహా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంత బాగా చేసిన తర్వాత అయ్యప్పలందరికీ భవానీలందరికీ భిక్ష ప్రసాదం అయితే పెట్టారు. చాలా సందడిగా జరిగింది. ఇంత ఆనందం మొట్టమొదటిసారిగా ఈ పడి పూజలో చూశాను. అందుకని ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేస్తున్నాను. మా ఆనందాన్ని మీరు కూడా షేర్ చేసుకుంటారని వీడియో పెడుతున్నాను. జై దుర్గా జై జై దుర్గా.